వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తి రాజకీయంగానూ హీట్ పుట్టిస్తోంది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇక్కడ నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ సేవలందించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు. శ్రీకాళహస్తిపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. దీనిలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు. చంద్రబాబు నాయుడు మరోసారి టీడీపీ టికెట్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికే టికెట్ కేటాయించారు. శ్రీకాళహస్తి పేరు వినగానే పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగం గుర్తొస్తుంది. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తిలో దశాబ్దాలుగా రాజకీయంగానూ హీట్ పుట్టిస్తోంది. ఈ నియోజకవర్గంలో బీసీలు, బలిజ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బలిజ ఓటర్లు ఎక్కువగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి టీడీపీ, వైసీపీ టికెట్లు ఇస్తూ ఉండటంతో బలిజ సామాజిక వర్గం నాయకులు తమకు అవకాశం రావడం లేదని రగిలిపోతున్నారు.